1 2 3 అంటే వాడు వచ్చేసాడు. ఈ టైంలో ఎవరు పట్టించుకోరేంటి? నేనే వెళ్ళి చూస్తాను. అయ్యో వద్దే. ఏంటి? ఎందుకని? ఎందుకంటే కావేరి ఒక మంచి ఉన్నతమైన కుటుంబానికి చెందిన అమ్మాయి అర్ధరాత్రి వేళ ఇంటి తలుపులు తెరవకూడదు. అర్థమైందా? ఓహో అదా విషయం. రైటే. అందుకని ఈసారి సత్య తలుపు తీస్తుందిలే. నువ్వు లోపలికెళ్ళు. వెళ్ళు. అలాగే వెళ్ళిపోతాను. వెళ్ళు వెళ్ళు. నేనెప్పటి నుంచో చెప్తూనే ఉన్నాను, వాడొస్తే ఏం సమాధానం చెప్తారని. మీరేం పట్టించుకోలేదు. ఇప్పుడేమో నేను వెళ్ళి తలుపులు తీయాలా? నేను వెళ్ళి ఏ తలుపు గెలుపు తీయను. మీరే వెళ్ళి తలుపులు తెరవండి. ఏమండి, ఇంటికి మీరే కదా పెద్ద. ఇంగ్లీష్ లో ది మ్యాన్. వెళ్ళి తలుపు తీయండి. వెళ్ళండి. నన్ను భయపెట్టకండి. భయం వేస్తుంది. వెళ్ళండి. నన్నందరూ గబ్బరని పిలుస్తారు. నీ మొగుడెక్కడా? అతను మీ వెనకాల. నువ్వా? నువ్విక్కడే వెనకాల ఎందుకు నిలబడ్డావు? వెళ్ళి అందరితో పాటు అక్కడే నిలబడవు. గబ్బర్ నుంచి తప్పించుకోవడం కష్టం కాదు, చాలా అసాధ్యం. మీరసలు ఏమనుకుంటున్నారు? మీరు ఇంతకాలం పాటుగా భూతాల లోకానికి ట్యాక్స్ కట్టకపోతే మేం మీ గురించి తెలుసుకోలేననుకున్నారా? ఈ గబ్బరికి అన్నీ తెలుసు. మీకింకా తెలిసినట్టు లేదు. ట్యాక్స్ కట్టకపోతే ఎలాంటి శిక్షను విధిస్తామో తెలుసా? మీకు శిక్ష తప్పదు. ముగ్గురికి శిక్ష పడుతుంది. అందరికీ సమానంగా పడుతుంది. ఎల్లోరా శిల్పాన్ని వస్తున్నానే కేసి, నాలో అందాలన్నీ అందిస్తా పోగేసి, నన్నే పడగొట్టేలా నీ పొగరే నచ్చింది, మూడే చెడగొట్టేలా నీ పొగరే గిచ్చింది. చూడండి, మీరు చాలా దూరం నుండి వచ్చారు, బాగా అలసిపోయి ఉంటారు. అందుకోసమే నేను మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టాను. మీకు తాగడానికి ఏమైనా తెమ్మంటారా? తినడానికి ఏమైనా తెమ్మంటారా? మీకోసం పకోడీ కూడా తయారు చేశాను. పన్నీర్ పకోడీ, చికెన్ పకోడీ, ఆలు పకోడీ, ఆనియన్ పకోడీ. నేను ఇప్పుడే వెళ్ళవన్నీ తీసుకొచ్చేసానా? నేను మీరు రిలాక్స్ అవ్వడం కోసం ఒక ప్రాజెక్టర్ ను ఏర్పాటు చేస్తాను. మీరు అందులో మన పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాని 1కి 10 సార్లు చూడండి. మీరు నన్ను బాగా కాకా పట్టడానికి ప్రయత్నిస్తున్నారు కదూ. మీ నాటకాలు నా దగ్గర సాగవు, అర్థమైందా? మీరు ఇక నుంచి తోకదయ్యాల ఫ్యామిలీగా మారిపోయి తిరుగుతూ ఉండండి, అర్థమైందా? క్షమించండి గబ్బర్. నీకు శిక్ష పడక తప్పదు, కానీ ఎవరికి ఏ శిక్ష విధించాలో అది నేను నిర్ణయిస్తాను. మీ ముగ్గురికి ఫిజికల్ ఇన్స్పెక్షన్ చేసి నిర్ణయిస్తాను. లేదు,
ముందు నీతో స్టార్ట్ చేస్తాను. ఇలా రా రా. నీ గోళ్లను చూపించు. గోళ్ళా? మ్మ్. నీ గోళ్ళు చాలా అందంగా ఉన్నాయి. అంటే నేను చాలా అందమైన అమ్మాయిని కదా, అందుకే నా గోళ్ళు కూడా అందంగా ఉంటాయి. భూతాలకి గోళ్ళు ఇంత అందంగా ఉండకూడదు. పొడవాటి గోళ్ళు పక్క వాళ్ళని గోకటానికి ఉంటాయి, నెయిల్ పాలిష్ వేసుకోవడానికి కాదు. అర్థమైందా? వెళ్ళు. ఎస్ యు కమ్. చెప్పండి భూతాల నాయకుడా. నీ పళ్ళు చూపించు. ఏంటిది, టూత్ పేస్ట్ కి యాడ్ ఇస్తున్నావా? భూతాలకి పళ్ళు చూపించడానికి ఒకలా, భయపెట్టడానికి ఇంకొకలా ఉండాలి. నోరు తెరిచి భయపెట్టడానికి ఉన్న పళ్ళు చూపించు. ఈ పళ్ళను నువ్వు నాకు ఇచ్చేయొచ్చు కదా. ఇంతగా మెరిసిపోయే పళ్ళు భూతాల జాతికే మాయని మచ్చ, కళంకం. ఇక నువ్వు చెప్పండి ప్రభు. ఏ పార్టీకి వెళ్తున్నావు? అదేంటంటేనండి, నాకు మేకప్ వేసుకోవడం చాలా ఇష్టం అండి. నేను ఎప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ ముందే నిల్చొని ఉంటాను. నోర్మై. ఆ, చేసింది చాలు. మీ ముగ్గురు దయ్యాలకి ఎలాంటి గతి పట్టించారు? జనాల్ని భయపెట్టే పరీక్షలో మీ ముగ్గురు ఎలా పాస్ అవుదాం అనుకుంటున్నారో? శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉండండి. చూడండి భూతాల నాయకుడా, మేము నిజంగానే చాలా హార్డ్ వర్క్ చేశాం. ఇప్పటి వరకు మేము చాలా మందిని భయపెట్టాం కూడా. అలా చూస్తావేంటి, చెప్పు గాయత్రి. ఎస్ ఎస్ మీ మీదొట్టు. అన్నయ్య వదిన చెప్పింది నిజమేనండి. కావాలంటే మేము ఇప్పుడే నిరూపిస్తాం. మీ ముగ్గురు ఇంతకాలం పాటు ఎంత ట్యాక్స్ జమ చేశారనేది నేను చూపిస్తాను. చూడండి, మీ రికార్డ్స్ అన్నీ నా దగ్గరే ఉన్నాయి. అరే జోకర్ రా జోకర్. ఓ ఆంటీ, సర్కస్ నుంచి పారిపోయి వచ్చావా ఏంటి? కంటికి ఎలా కనిపిస్తున్నాం? నేను భూతాన్ని, నన్ను చూసి భయపడాలి. కొంచెం క్లోజప్ గా వస్తే అప్పుడు మీరు భయపడతారు. చూశారుగా, ఇదే కదా మీరు చేసిన పని. మిమ్మల్ని చూసి సిగ్గుతో నేను తల దించుకుంటున్నాను. మీ ముగ్గురు శిక్ష అనుభవించక తప్పదు. ఆగండి ఆగండి ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. ఓయ్ 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 ఓయ్, ఆగండి ఆగండి. ఒక్కసారి నా విన్నపాన్ని వినండి. కుదరదు. చూడండి, ఇదంతా ఏదైతే జరిగిందో అదంతా నా కారణంగానే జరిగింది. కారణం నువ్వా? మీకు తెలియదేముంది, నాకు ఆ తల్లి వరం ఇచ్చింది కదా, నాకు పెళ్లి జరిగిన తర్వాత నేను మామూలు మనిషిని అవుతాను అని, అలాగే నా ప్రియమైన అమ్మ నాన్న అత్తయ్యకి ముక్తి లభిస్తుంది అని. ఆ విషయం నాకు తెలుసు. అందుకోసమే వాళ్ళు ఎవరిని భయపెట్టట్లేదు. వీళ్ళందరూ పగలనక రాత్రనక ఎంతో కష్టపడి నా కోసం పెళ్లి కొడుకుని వెతుకుతున్నారు. అంతేకాని వాళ్ళకి ఎవరిని భయపెట్టడం రాదు అని కాదు దాని అర్థం. అందరినీ భయపెట్టి ట్యాక్స్ కట్టడం రాదు అనుకోవద్దు. వాళ్ళకొచ్చు. నీకొచ్చా? వచ్చు వచ్చు. కావాలంటే పరీక్షించి చూడండి. పరీక్షించాలా? చూడండి భూతాల నాయకుడు గారు, మాకు ఇంకొక అవకాశం ఇవ్వండి ప్లీజ్. ఇచ్చాను, అది కూడా తన కారణంగానే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ భూతాల నాయకుడు గారు, థ్యాంక్ యూ. ఈ ఇల్లు మన పరిధిలోనే ఉంది, ఇంకా లైట్ హౌస్ ఉందేంటి? నాకు ఇప్పటికీ ఒక విషయం అర్థం కావట్లేదు. నేను వంట వండినప్పుడు బాగానే ఉంది,
అక్కడ నుంచి ఇక్కడికి తెచ్చి పెట్టినప్పుడు బాగానే ఉంది, కానీ ఇలా ఎప్పుడు మాడిపోయి ఉంటుంది? వెళ్ళండి, తనని భయపెట్టి చూపించండి. ఓకే వదినా వెళ్ళు. ఎవరు? నేనా? లేదు సత్య, అదేంటంటే పొద్దున్నుంచి నా నడుములో తలనొప్పిగా ఉంటోంది. సార్ డోంట్ వరీ, నేను వెళ్ళి భయపెడతాను. ఓకే వెళ్ళు. తప్పుకోండి. ఒసే కుక్క పిల్లి ఎవరైనా కానీ ఇంత రాత్రి వేళ గొంతు చించుకొని అరవాల్సిన అవసరం ఏముంది? నోరు మూసుకో, నేను సీరియస్ గా ఆలోచిస్తున్నాను. ఒక పని చెయ్యి, మాడిపోయిన భోజనం నువ్వే తిందువు. ఉండు, తిను. యాక్! దెయ్యాల మీదొట్టు. దయ్యం కన్నా తను చాలా డేంజరస్ గా ఉంది. అవును. కడుపు నిండిందా ఇంకా పెట్టమంటావా చెప్పు? నువ్వు తిన్నా మా అత్తయ్య తిన్నా పెద్ద తేడా ఏం లేదులే. భయపెడతానని కబుర్లు చెప్పి మరీ వెళ్ళింది. మీలో ఎవ్వరికీ మనుషుల్ని భయపెట్టడం చేత కాదు. ఒక మామూలు సాధారణ స్త్రీని కూడా భయపెట్టలేకపోయారు. అది ఆడది కాదు, ఆడ రాక్షసి. దాన్ని ఎవరు భయపెట్టలేరు. దాన్ని భయపెట్టడం మీ వల్ల కూడా కాదు. మీరు వెళ్ళినా సరే అదే మిమ్మల్ని భయపెడుతుంది. నాతో ఛాలెంజ్ చేస్తున్నావా? నాతో? మనుషుల్ని ఎలా భయపెట్టాలో నేను భయపెట్టి చూపిస్తాను. నన్ను చూసి నేర్చుకో. ఇప్పుడు వీడికి బాగా తెలిసొస్తుంది. బో! బో, 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 బో! చూశారుగా, భయపెట్టడం అంటే ఇలా భయపెట్టాలి. చూస్తూనే ఉండండి, భయంతో తన నోట వెంట మాటలు కూడా బయటికి రావు. బో, 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 బో! మంచిగా చెప్తే ఈ కుక్క వినేలా లేదు. మర్యాదగా చెప్తున్నా, టెన్షన్ లో ఉన్నాను. ఇలాంటి టైంలో నువ్వు మళ్ళీ నన్ను టెన్షన్ పెట్టకు. ఓ! ఉండు, నువ్వు నా తల తినకు. మాడిపోయిన కూర ఉంది, దాన్ని తిందుగానుండు. ఇదిగో తిను. తిక్క కుదిరిందా? కడుపు నిండా బాగా తిను. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు మామూలు మనుషులు కాదు. ట్రై చేస్తూ ఉండండి. ఇంకొన్ని రోజులు ప్రయత్నం చేయండి. మీరు ట్యాక్స్ కట్టక తప్పదు. ఆ తర్వాత కూడా మీరు కట్టలేకపోతే దాని ఫలితం మీరు అనుభవించక తప్పదు. అర్థమైందా? ఇక నేను వెళుతున్నాను. హోయ్ 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 హోయ్, నా హీరో ఉండేది ఇక్కడే. మొదటిసారి తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడగానే నా గుండె వేగం పెరిగింది. ఇంకొక్కసారి నాకు నీ దర్శనం ఇవ్వ రాజకుమారా. నువ్వెక్కడున్నావు? ఇక్కడి నుంచి చూసినప్పుడే కదా తను నాకు కనిపించింది. ఈ రోజు కూడా కనిపిస్తుందేమో చూద్దాం. పూజ చేయడానికి నువ్వు కూడా ఇంత ఉదయాన్నే లేచావా? రా. అరే రాధా మనందరికన్నా ముందే మందిరానికి వచ్చాడే. తన డ్రీమ్ గర్ల్ దొరకాలని దేవుణ్ణి మొక్కుకోవడానికి వచ్చుంటారు. తనొక్కడే ఎందుకు? తన కోసం మనందరం కూడా కలిసి పూజ చేద్దాం. తనకి అందరికన్నా మంచి అమ్మాయి దొరకాలని పూజ చేద్దాం. ఏమంటారు బావగారు?
అమ్మా గౌరీ, అత్తయ్య. హారతి పళ్ళని సిద్ధం చేయమ్మా. అలాగే అత్తయ్య. ఏమైందమ్మా? అయ్యో, ఎందుకలా పరిగెడుతూ వస్తున్నావు? ఆ రోజు తను చూశాను కదా, అక్కడికి వెళ్ళాను. అక్కడ పక్కింటి వాళ్ళు పెద్ద పెద్దగా పూజలు మొదలు పెట్టారు. అంటే దాని అర్థం నువ్వు తనని కలవకుండా వచ్చావన్నమాట. వెరీ గుడ్, ఫెంటాస్టిక్, సూపర్. నువ్వు ఊరుకో సత్య. నేను ఆ భగవంతుడికి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అలాగే అన్నయ్య, పైకెక్కి పెద్దగా చెప్పు. ఏ, ఇదిగో భగవంతుడా, నీకు మేము ఎన్నో పూజలు చేశాం, ఎన్నో పాటలు పాడాం. మేము నిన్ను నమ్ముకున్నాం కదా, అలాంటిది మా పట్ల ఇంత ఘోరంగా వ్యవహరిస్తావా? చివరికి ఇప్పుడేమో నీ భజనలు కీర్తనలు వినడానికి కూడా అర్హులం కాదా? ఎందుకు ఇలా నాకింకో చేస్తున్నావు? దారి లేదా భగవంతుడా? నా దగ్గర ఐడియా ఉంది. ఏంటి? లీవ్ ఇట్ మీ. ఇఫ్ యు కాంట్ బీట్ దెమ్, జాయిన్ దెమ్. చెవులు పగిలిపోతున్నాయి అత్తయ్య. అబ్బబ్బా, అమ్మా గౌరీ, అత్తయ్య గారు ఎవరో కానీ ఇంత ఉదయాన్నే ఇంత పెద్దగా మ్యూజిక్ పెట్టారు. బుద్ధి లేని వాళ్ళు. నాకు చెవుడు వచ్చేసేలా ఉంది. ఈ పాటలు పెట్టింది ఎవరు? ఈ శబ్దం వింటే ఈ రోజు నా చెవులు పగిలిపోతాయేమో అనిపిస్తుంది. కార్తీక్ వెళ్ళి వాళ్ళని కాస్త సౌండ్ తగ్గించమని చెప్పు. అలాగే అమ్మా, నేను ఇప్పుడే వెళ్తాను. రండి అన్నయ్య. పదండి రా అన్నయ్య. పదండి, నేను వస్తున్నాను. అరే వాళ్ళే మ్యూజిక్ ఆపేశారే. అంతా భగవంతునిదయ్యా. అమ్మ గౌరీ, పద పని చూసుకుందాం. అమ్మా మీరెళ్ళి మీ పని చూసుకోండి, నేను వెళ్ళి నా పని చూసుకుంటాను. నీకే పని ఉందన్నయ్య? చాలా ముఖ్యమైన పనింది కార్తీక్. ఏంటి? అదే కృష్ణుడి గుడికి వెళ్ళి నా రాధను ఎత్తుక్కుంటాను. శ్రీకృష్ణుడు అందరికి సాయం చేస్తాడట కదా, ప్రేమించుకున్న వాళ్ళని ఆయన కలుపుతాడట కదా, నా ప్రేయస్ను కూడా కలుపుతాడేమో. అందుకే నేను మన వీధిలో ఉన్న కృష్ణుడి గుడికి వెళ్తా ఉన్నాను. రాధా, నువ్వు పూర్తిగా తన ప్రేమలో మునిగిపోయినట్టున్నావు. ఒక పని చేద్దాం, పద, మేము నీతో పాటే వస్తాం. కౌసల్య, పద, గుడికి వెళ్దాం. అలాగే అత్తయ్య. ఏమవుతోంది? నా గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఎంత వేగంగా? ఆయన్ని మొదటిసారి చూసినప్పుడు కొట్టుకుంది. అంటే దీని అర్థం తను ఇక్కడ ఎక్కడ ఉన్నాడు, నాకు దగ్గరలో ఉన్నాడు. ఓరి దేవుడా, గుండె వేగం మరీ ఎక్కువ అయిపోతోంది. పూలివ్వండి.